నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్యరత్న డాక్టర్ రాఘవేంద్ర గారు, సయాటికా అండ్ ట్రై నీడిల్ స్పెషలిస్ట్. సో సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు హెల్త్ గురించి అప్డేట్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే మనకి బ్యాక్ పెయిన్ కావచ్చు, లేదా అలానే నెక్ పెయిన్ కావచ్చు, ఇవి బాగా విపరీతంగా చూస్తున్నాం అందరిలో. అంటే ఇదివరకు 60s చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు 20s కూడా స్టార్ట్ అయిపోయాయి. అసలు మనకి నెక్ పెయిన్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటారు? నెక్ పెయిన్ అన్నది చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు అప్పుడు 60s చూసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే తక్కువ ఏజ్ లో కూడా చూస్తున్నాం, 30 అలా కూడా చూస్తున్నాము. ఎందుకంటే లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఫోన్స్ చూడడం అందరూ తీసుకొని ఇలాగా జనరల్ గా ఇలా చూడాలి. అందరు ఏం చేస్తున్నారు, ఇలా పట్టుకొని ఇలా చూస్తున్నారు. తల వంచి చూడడం వల్ల పోస్చర్ మారిపోయి నొప్పి రావడం జరుగుతుంది. మెడ దగ్గర ఎక్కువగా ప్రెషర్ పడిపోయి కంటిన్యూస్ గా ఒక్కసారికి రాదు, రోజులు నెలలు సంవత్సరాల తరబడి అది అలవాటు అయిపోయి పోస్చర్ లో ప్రాబ్లం అయిపోయి నెక్ పైన ఎక్కువ ప్రెషర్ ఒకటే చోట పడడం ద్వారా బోన్స్ పైన ఇలాగా పెయిన్స్ రావడం, తొందరగా ఎర్లీ డిజనరేటివ్ చేంజెస్ అంటాం, అలా అవ్వడం, దాని నుంచి నొప్పులు రావడం జరుగుతా ఉంది. ఇప్పుడు మనం పోస్టర్ లో చేంజెస్ అనేది ఎప్పటి నుంచి మనం గుర్తించవచ్చు అంటారు? అంటే మనము తెలియదు కదా, జనరల్ గా అందరికీ ఏంటి ఫోన్స్ ఇలా తలవంచి చూడడము అలాగుంటుంది. కానీ మధ్యలో నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది మనకు మెడ దగ్గర. అది ఎందుకు వస్తుంది అన్నది అందరూ కనుక్కోలేరు. జస్ట్ పెయిన్ వస్తుంది అనుకుంటారు, కానీ ఇలా ఫోన్స్ చూడడం ద్వారా, లేకపోతే సిస్టమ్ వర్క్ ఎక్కువసేపు కూర్చొని చేయడం, అలాగే దాని ద్వారా రావచ్చు. ఇంకొంతమందికి తలపైన బరువులు పెట్టుకొని మోసే ఆక్యుపేషన్, ఆ పనులు ఉన్న వాళ్ళకు మెడ నొప్పి రావచ్చు. ఆ తర్వాత వయసు భయపడిన తర్వాత మెడ దగ్గర ఉన్న ఎముకలు అరిగిపోవడం వల్ల రావచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. ఇలాగా చాలా కారణాలు ఉంటాయి. సో ఇవి ఒకటే కారణాలు అంటారా? మనం తీసుకున్న ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అంటారు? ఆహార అలవాట్లు అంటే అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. దాని నుంచే మొత్తం వస్తుందని ఏం లేదు. అది కూడా కొంచెం ఒక కారణం అంతే. స్ట్రెంత్ ఫుడ్ తీసుకోకుండా ఎక్కువగా పాలిష్డ్ ఫుడ్స్, ఎక్కువగా రిఫైన్డ్ షుగర్స్ ఉన్న ఫుడ్స్, ఇటువంటివి తీసుకోవడం ద్వారా దానికి తోడైపోయి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, మన దగ్గర దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? మన దగ్గర దీనికి జనరల్ గా మన ట్రీట్మెంట్ కాకుండా, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అందరూ ఏంటి టాబ్లెట్స్ వేసుకోవడం, ఆయింట్మెంట్స్ అంటించుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. అప్పటికి అది తగ్గుతుంది, కానీ మళ్ళీ వెంటనే పర్మనెంట్ సొల్యూషన్ కాదు, వెంటనే మళ్ళీ వస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డ్రై నీలింగ్ ట్రీట్మెంట్ తోటి చేస్తాం. వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయో చూస్తాం. అంటే నొప్పి మెడ దగ్గర ఒక్కటే ఉందా, లేకపోతే మెడ నుంచి ఇటు తలకు వెళ్తుందా, లేకపోతే మళ్ళీ ఇటు నుంచి ఇటు చెయ్యికి ఏమన్నా వస్తుందా, దీంతో పాటు కళ్ళు తిరగడం ఏమన్నా ఉందా, ఇవన్నీ చెక్ చేయాలంటే ఎక్స్రే, ఎంఆర్ఐ ఇవన్నీ చూసుకోవాలి. దాంట్లో చూసుకున్న తర్వాత దానిలో డిస్క్ బల్జ్ ఉందా, లేకపోతే అరగడం ఉందా, ఏముంది, ఏ లెవెల్లో ఉంది, నవ్వు ఇంపింజ్మెంట్ ఏమన్నా ఉందా, అవన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి మనము డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా ఎక్కడ ప్రాబ్లం ఉంది కరెక్ట్ అక్కడి నుంచే ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. అక్కడనే పోక్ చేసి దాన్ని ట్రిగర్ పాయింట్స్ అన్ని ఉంటాయి లోపల, మజిల్ లోపల, దాన్ని క్లియర్ చేసేసి అక్కడ ఉన్న ప్రాబ్లం తగ్గించి ఎక్సర్సైజెస్ చెప్పి రెస్ట్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ విజిట్కి రమ్మని చెప్పడం. అప్పటికి దగ్గర 40-50% తగ్గడం ఇలా ఉంటుంది. అలా 3-4 టైమ్స్ వస్తే కనుక ఆ ప్రాబ్లమ్ని పూర్తిగా నయం చేయవచ్చు. ఎన్ని డేస్ పడుతుంది ప్రాసెస్ కి? ఒకసారి చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ 1 వీక్కి రావాలా, 10 డేస్కి రావాలా అన్నది చెప్తాం. అలాగా 4-5 టైమ్స్ రావాల్సి ఉంటుంది. కొంతమందికి సెకండ్ టైం, థర్డ్ టైం తగ్గుతుంది, కొంతమందికి 4th టైం తగ్గుతుంది. వాళ్ళ నొప్పి తీవ్రతను బట్టి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్ను బట్టి ఉంటుంది ఇదంతా. ఓకే, మీరు ఇంతకు ముందు అన్న ట్రిగర్ పాయింట్స్ అని, అవి మనము ఎలా గుర్తిస్తారంటారు మీ దగ్గర? ట్రిగర్ పాయింట్స్ అంటే ఫస్ట్ మెయిన్గా ఎంఆర్ఐలో, ఎక్స్రేలో ఎక్కడ అది బోన్ది ప్రాబ్లం ఉంది చూసుకుంటాం. డిస్క్ బల్జెస్ ఉన్నాయా, ఎక్కడ అరుగుతుందో అది చూసుకున్న తర్వాత పాల్పేట్ చేసి మజిల్స్ లోపల ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ డిస్క్ లెవెల్స్ లో ఎక్కడ అన్నది కనిపెట్టొచ్చు. కనిపెట్టి డైరెక్ట్ అక్కడనే ట్రీట్మెంట్ చేసి దాన్ని ఫ్రీ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి ఏదైనా మనం ఫుడ్ పరంగా డైట్ అనేది మీరు ఇస్తారా, లేకపోతే? డైట్ అంటూ ఏం ఉండదు, నార్మల్ డైట్ ఏదైనా తీసుకోవచ్చు. ఏ డైట్ అయినా కూడా పనిచేస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడం ఫస్ట్ క్రైటీరియా. అలాగా దాన్ని క్లియర్ చేసి దాంతో పాటు కొంచెం రెస్ట్ తీసుకొని
మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ ద్వారా కొద్ది రోజులు మందులు టాబ్లెట్స్ వాడడము, ఆ తర్వాత ఎక్సర్సైజెస్ చేయడం, ఇలా చేసుకుంటే డైట్ ఏదైనా తీసుకొని కూడా తగ్గించుకోవచ్చు. ఓకే సార్, సో మా వ్యూయర్స్ కి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. నా పేరు రవికుమార్, శ్రీకాకుళం నుండి మాది. నేను ఈ సయాటికా పెయిన్తో గత 5-6 ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను. కాళ్ళు పూర్తిగా లాగడం, నడుము దగ్గర మంట ఉండడం, ఏ పని చేసుకోలేకడానికి చాలా ఇబ్బంది పడ్డాను. నాది టీచింగ్ ప్రొఫెషన్ కాబట్టి నిల్చొని పాఠాలు చెప్పడం కూడా చాలా కష్టమైంది, చాలా ఇబ్బందులు పడ్డాను. యూట్యూబ్లో డాక్టర్ రాఘవేంద్ర సార్ గారి మెసేజ్ చూసి ఆయన దగ్గరికి అప్రోచ్ అయ్యాను. ఫస్ట్ లెగ్కి చేశారు, రైట్ లెగ్ చేశారు. తర్వాత 15 డేస్ తర్వాత సెకండ్ లెగ్, లెఫ్ట్ లెగ్ కూడా చేశారు. ప్రస్తుతం నేను చాలా 90% కంప్లీట్గా తగ్గింది నాకు. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఈరోజు సార్ ఫాలో అప్ ఇచ్చారు. జీవితంలో డాక్టర్ గారు నాకు చాలా ఉపకారం చేసినందుకు నేను చేతులెత్తి నమస్కరిస్తాను. థ్యాంక్ యూ. అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు, ఏమేమి ప్రాబ్లం ఉంది? నేను పూర్తిగా కింద వస్తువు తీసుకోలేకపోవడం, కొంచెం నడవడానికైనా ఇబ్బంది పడడం, ఏమాత్రం కూడా నిల్చోలేకపోవడం, కూర్చున్న ఒక 10 మినిట్స్ తర్వాత కాళ్ళు లాగడం, నిల్చున్న ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ కాళ్ళు లాగడం, ఈ నిత్యం ఈ కాళ్ళు లాగడం, ఈ బర్నింగ్ అన్నది నా లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి డాక్టర్ గారి దయ వల్ల అవి లేకుండా కొంచెం ఫ్రీగా ఉన్నాను. Hi friends, he's suffering from both the legs sciatica since long ago. Earlier he was not able to walk, he was suffering from burning sensation all through the day for a lot of years. He is by profession he is a teacher, and due to prolonged standing he used to get swelling at the feet and pain. After seeing my YouTube videos he approached me. I have checked him and treated him first for the left leg. Now he is pain free, and after 15 days I have treated for the right leg also. Now he came for the third visit. He is pain free now, burning sensation all have gone. He is able to walk normally. Earlier he was not able to lift the left leg due to the pain. And now after treatment immediately he got the movement of the leg. He was able to lift the left leg. Today I have treated the right leg for the second time. All of 90% of pain has reduced. If anybody is suffering from this type of sciatica, disc bulges, neck pain and hip pains, they can come and approach me and take the treatment. Thank you friends. శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, డాక్టర్ మాచాని రాఘవేంద్ర, ఎంపీటీ న్యూరో, సయాటికా అండ్ డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్, ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్. ఆపరేషన్ లేకుండా చికిత్స చేయుట మా ప్రత్యేకత. మీరు దీర్ఘకాలికంగా మెడనొప్పి, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, నడున్నొప్పి, L4, L5 డిస్క్ బల్జ్, C12, C7 డిస్క్ బల్జ్, పాదం మడమ నొప్పితో బాధపడుతున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఫర్ అపాయింట్మెంట్స్ శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, రిచ్ టవర్స్ ప్రక్కన, IDPL సిగ్నల్, చింతల్, జీడిమెట్ల రోడ్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9949630309 and 04035070961.